హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఆరోగ్యమే మహాభాగ్యం ట్యాగ్లైన్. ఈరోజు 2 రకాల పచ్చళ్ళు ఎలా పట్టాలో చూపిస్తాను. ములక్కాయలు మాకు చెట్టుకు దొరికిన ములక్కాయలు ఇవి నాటువి. చక్కగా బాగా ముదిరిన కాయలు తీసుకోవాలి. కొంచెం ఎండిపోకుండా ఉండి ముదురుగా ఉండి పచ్చగా ఉన్న కాయలు అయితేనే పచ్చడికి బాగుంటాయి. ముక్కలు కోసేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకుని ముక్కలు కోసుకోవాలి. మీ ఇష్టం. మీరు పెద్ద ముక్కలు తింటానంటే పెద్ద ముక్కలు కలుపుకోవచ్చు. వేస్ట్ అవుతుందని నేను ఈ సైజు కోసాను. మామూలుగా అయితే ఇంకొంచెం బారు కోసుకోవచ్చు. ఇది కూడా అప్పటికప్పుడు తినేసే పచ్చడే. అందుకని చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టాను. వేడి నీళ్ళు ఎప్పుడు కూడా చింతపండు నానబెట్టేటప్పుడు నీళ్ళు అలా బాయిల్ అవ్వాలి. నీళ్ళు బాయిల్ అవ్వకుండా నానబెడితే మనకి నిలవ ఉండదు పచ్చడి. తప్పనిసరిగా నీళ్ళు బాయిల్ అవ్వనిచ్చి అప్పుడు చింతపండు దాంట్లో వేసి నానబెట్టాలి. తర్వాత ఇది నువ్వుల నూనె, గానుగ నూనె తెచ్చుకుంటాం కదా, చెప్పాను కదా. ఇంకా ఎద్దుకు గానుగ నూనెలు అయితే మాకు బాగా దొరకట్లేదు. అందుకని సరే మామూలు గానుగ నూనెలే తెచ్చుకుంటున్నాము. ఆ నూనె మూకుట్లో పోసి ములక్కాయ ముక్కలు వేయించేసాను ముందు. ఈ ములక్కాయ ముక్కలు ఇలా వేయించి పట్టుకుంటే అప్పటికప్పుడే ఒక్క రోజులోనే తినేయచ్చు ఈ పచ్చడి. ఊరాల్సిన పని ఉండదు. లేదు ఎక్కువ పచ్చడి కావాలంటే పసుపు ఉప్పు వేసి ఊరబెట్టి అలా పట్టుకోవచ్చు. అలా కూడా పట్టుకోవచ్చు. తర్వాత మెంతులు వేయించి పక్కన పెట్టుకుని, ఈ మెంతుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. నేను ప్రతి తిరగమూతలో కూడా మెంతులు వేస్తాను. అరగ్లాసు ఉప్పు, ఆ ముక్కలకు సరిపడా. ఇది మీకు ఎన్నిసార్లు చెప్పాను కదా, 1/2 కిలో చింతపండుకి గ్లాసు ఉప్పు, గ్లాసు కారం అని. ముక్కలను బట్టి ముక్కలు కిలో అయితే 1/2 కిలో చింతపండు, గ్లాసు ఉప్పు, గ్లాసు కారం. ఇది ముక్కలు 1/2 కిలోనే అయినాయి ఆ రోజు. పసుపు, ఉప్పు, కారం, మెంతిపిండి, చింతపండు అన్నీ వేసి బాగా రుబ్బేయాలి. ముందు మెంతిపిండి మిక్సీ పట్టాలి. మెంతిపిండి పట్టిన తర్వాత చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసి రుబ్బేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. దాంట్లో ములక్కాయ ముక్కలు కలిపేసి వెల్లుల్లిపాయలు కూడా తొక్కు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పచ్చడి కల్లా వెల్లుల్లిపాయ బాగా రుచి. వెల్లుల్లిపాయ, మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే ఏ పచ్చడైనా రుచిగానే వస్తుంది. ఈ వేగిన ముక్కలను కూడా మళ్ళీ ఆ పచ్చట్లో కలిపేసాను. ఇప్పుడు తిరగమాత వేసుకోవటం ఇంకంతే. ఇది ఇంకో పచ్చడి ఏంటంటే గోంగూర. మా తోటలో ఉంటుంది కదా, గోంగూరని ఉడకపెట్టి పసుపు ఉప్పు వేసి పంపడానికి సరే అని చెప్పి చేశాను. ప్యాకింగ్ కొద్దిగా మిగిలింది, ప్యాకెట్కి సరిపడా. అందుకని అది పక్కన పెట్టి ఈ మెంతులు వేయించి పొడి చేశాను గోంగూరకి. ఈ పండుమిరపకాయ తొక్కు మాకు ఎప్పుడు సంవత్సరానికి సరిపడా ఉంచుకుంటాను నేను. చికెన్ కూరల్లో కూడా ఒక్కోసారి అప్పుడప్పుడు పండుమిరపకాయ తొక్కుతో ఆ ఫ్లేవర్తో చికెన్ కూర వండుతాను. ఎప్పుడన్నా చూపిస్తాను మీకు. ఈ పండుమిరపకాయ, చింతపండు, ఉప్పు వేసి తొక్కింది అది. దాంట్లో కొంచెం దీనికి కారానికి సరిపడా వేసుకుని మెంతిపిండి నలిగిన తర్వాత గోంగూర, ఈ ఉడకబెట్టిన గోంగూర, పండుమిరపకాయ తొక్కు సరిపడా మనకు కారానికి ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి. ఇందులోనే చింతపండు అన్ని ఉప్పు ఉంటాయి కాబట్టి గోంగూరలో ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది కొంచెమే, చాలా కొంచెం చిన్న మిక్సీ గిన్నెలో సగానికి చేస్తాను చూడండి. అదే మాకు 15 రోజులు వచ్చింది. కూరలు ఉంటాయి కదా, ఎక్కువ తినలేము అంతా కలిపేసి ఎల్లుల్లిపాయ కూడా, దీనికి కూడా ఎల్లుల్లిపాయ ఎక్కువ వేయాలి. తిరగమాత వేసి పక్కన పెట్టుకుని ములక్కాయ పచ్చడికి, గోంగూర పచ్చడికి రెండింటికి కలిపి తిరగమాత వేసేసాను. ఇలా 2 పచ్చళ్ళు ఒకరోజు పెడితే తిరగమాత నాకు ఒకసారితో అయిపోతుంది. తేలిగ్గా సుఖంగా ఉంటుంది. అందుకని తోటలో అసలు ఎన్ని రకాల పురుగులు. వర్షాకాలం కదా, ఇది మారేడు చెట్టుకి ఆ పురుగు, పచ్చ పురుగు అనమాట. మొత్తం మారేడు ఆకంతా తినేసింది. అది గుళ్ళోకి తీసుకెళ్ళలేం కదా, ఆకు తినేసిన తర్వాత అని చెప్పి ఆ కొమ్మలన్నీ కొట్టించేసాను, పురుగు పోతుందేమో అని. మొత్తం ఎక్కడ చూసినా అసలు పురుగులే తోటలో. వర్షాకాలం మేము మందులేం వాడం కదా, అదిగోండి పచ్చ పురుగు మారేడు ఆకుని తినేస్తుంది. ఇవేమో మందార పూలు తినే పురుగులు, రెక్కల పురుగులు. మందార పూలు పెద్దగా నేను దేవుడికి కోసి పెట్టను, కానీ ఇవి కూడా దేవుడికి పెట్టాలంటే ఇష్టం అనిపించదు. ఆ రెక్కల పురుగు తినేసి పెట్టను. కానీ చెట్టుకైనా అందంగా ఉంటాయి కదా, ఒక 10 రోజులు అలా తినేసి వెళ్తాయి. ఇప్పుడైతే ప్రజెంట్ నేతి బీరకాయలు, కాకరకాయలు కాస్తున్నాయి, గోరుచిక్కుడుకాయలు. మా కూరగాయలు చూపించకుండా మీకు అవ్వదు కదా. లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.